నా పేరు కుమారి. నా ఏజ్ 21. ఐఎమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోదా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? 10 years అయిపోయిందా అని ఒకసారి అనుకున్నారా? Like it just feels like it was 2-3 years ago or Yeah. 5 years ago. 10, I don't feel like that. బట్ ఆ రోజు థియేటర్లన్నీ మ్యాజికల్ కాన్సెప్ట్లో మారుతాయి, మ్యూజిక్ కాన్సెప్ట్లో మారుతాయి అని అంటున్నారు. బట్ ఆ మ్యూజిక్ కాన్సెప్ట్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా థియేటర్లో? If it is needed, yes, I will definitely. సో అంటే మీ క్యారెక్టర్ వరకు నరేట్ చేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడ కూడా ఒకే రోల్లో వెళ్ళట్లేదు అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్ ఇన్ ఫస్ట్ నరేటివ్ యువర్ క్యారెక్టర్? I was very excited because that, like, you know, she, as you said, she's bold also, she's shy also, she's nervous also, she's very confident also. Chala shades ఉన్నాయి. So I was actually very excited too. సో ఇప్పుడు చూసుకుంటే రీ రిలీజ్ అనేవి చాలా బాగుంటాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ రీ రిలీజ్లకి కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. సో మీరు చూసుకుంటే రీ రిలీజ్ కూడా ప్రమోషన్ వచ్చారు. సో Kumari is a film, changed my life. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో November 20, 2015 ఒక సినిమా వచ్చి కుర్రకారులందరినీ చాలా ఎంటర్టైన్ చేసింది. సో ఆ సినిమాలో ఒక అమ్మాయి అయితే క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలుగు అమ్మాయి అయిపోయి తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే వస్తుంది. ఇంకా లైఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తూనే అంటున్నారు. సో హెబ్బా గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఈ మూవీ కుమారి 21F రీ రిలీజ్కి అయితే ఉంది. సో దాని విశేషాలు అయితే తెలుసుకుందాం. హెబ్బా గారు నమస్కారం. Hi, hello. ఎలా ఉన్నారు? I'm fine, sir. Thank you. సూపర్. అండ్ ఎప్పటికీ మీ ఎవర్ స్మైల్కి నేను ఎప్పుడు ఫ్యాన్. Oh, thank you. సో ఎందుకంటే ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు. సో ఏంటి ఎక్స్ప్రెషన్, ఎప్పుడు స్మైలే ఉంటుందా? No, నాకు కోపం కూడా వస్తుంది. అవునా? ఇలాంటి చెప్పకండి, ఎవరు నమ్మరు. సో కంగ్రాట్స్. Thank you. రీ రిలీజ్ అనేవి ఎంత ట్రెండ్గా మారాయో మీకు తెలుసు. Thank you. సో అలాంటిది మీ ఫస్ట్ మూవీ ఆల్వేస్ బెస్ట్ మూవీ. Second, actually. Second? Ala Ala was my first film. యా, అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ ఇది కదా? No, this was my second film. ఓకే. సో రీ రిలీజ్కి ఉంది. సో హౌ డు యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? I am very excited. You know, when the whole re-release trend started, యా, I was hoping that they re-release Kumari also, because this is also the 10th year of the film. ఓకే. So I was hoping, and then it is actually happening. So I'm very excited. బట్ 10 years అయిపోయిందా అని ఒకసారి అనుకున్నారా? సో జర్నీ 10 years, 2015, 25, 10 years. No, time has just flown. Like it just feels like it was 2-3 years ago or Yeah. 5 years ago. 10, I don't 10 feel years. like that. సో మేమైతే 10 years అయినట్టు అనుకోవట్లేదు. Huh. బట్ అంటే రీ రిలీజ్ సినిమాలు రెగ్యులర్గా వచ్చే ఫిలిమ్స్ కన్నా ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. Huh. సో కుమారి 21F మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. Okay. బట్ ఆ రోజు థియేటర్లన్నీ మ్యాజికల్ కాన్సెప్ట్లో మారుతాయి, మ్యూజిక్ కాన్సెప్ట్లో మారుతాయి అని అంటున్నారు. బట్ ఆ మ్యూజిక్ కాన్సెప్ట్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా థియేటర్లో? If it is needed, yes, I will definitely. ఓకే. సో అంటే చాలామంది ఇప్పుడు వచ్చే సినిమాల్లో మొన్న అందాల రాక్షసి కావచ్చు, నవీన్ చంద్ర గారు సో ఆడియన్స్తో కూర్చొని చూసి సో ఆ ఫీల్ డ్యాన్స్ చేయడం కొంచెం క్యూట్గా అనిపించింది, వైరల్ అయింది. సో మిమ్మల్ని అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆడియన్స్తో వాచింగ్ దిస్ మూవీ? See, theatre visit if is needed, yes, most definitely I will do. I went for the first time also it released. I did theatre visit that time also. ఓకే. So again, I have no problem doing it. సో సూపర్. అండ్ ఈ మూవీ గురించి కొంచెం మాట్లాడుకుంటే సో అంటే హిట్ అయిన తర్వాత అందరూ మాట్లాడతారు. సో స్టార్టింగ్ మనకి స్క్రిప్ట్ చెప్పేటప్పుడు, నెరేషన్ ఇచ్చేటప్పుడు చెప్పేవే మనకి మన ఓన్ డిసిజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడు సో ఎలా అనిపించింది స్టోరీ? యాక్చువల్లీ స్టోరీ నాకు చెప్పలేదు, ఓన్లీ నా క్యారెక్టర్ గురించి చెప్పారు. అండ్ ఎండ్ వరకు కూడా నాకు స్టోరీ క్లారిటీ లేదు, జస్ట్ బట్ ఇట్స్ ఫైన్. లైక్ ఐ జస్ట్ వెంట్ విత్ మై గట్. అండ్ నాకు యాక్చువల్లీ ఫ్లో తెలీదు. ఐ జస్ట్ ట్రస్టెడ్ whoever was around me and I just went with that. సూపర్. సో అందరినీ ట్రస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. Yes, and like they had given me a narration of my character, and that I knew what. సో అంటే మీ క్యారెక్టర్ వరకు నరేట్ చేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడ కూడా ఒకే రోల్లో వెళ్ళట్లేదు అనమాట.
సో మీకు ఎలా అనిపించింది? హౌ డు యూ ఫీల్ ఇన్ ఫస్ట్ నెరేటివ్ యువర్ క్యారెక్టర్? I was very excited because that, like, you know, she, as you said, she's bold also, she's shy also, she's nervous also, she's very confident also, chala shades ఉన్నాయి. So I was actually very excited too. సో అంటే ఫైనల్గా థియేటర్లో అంటే అంత రీచ్ రావడం కావచ్చు, లేకపోతే ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వడానికి మెయిన్ క్యారెక్టర్ కుమారి క్యారెక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే అంటే మీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది సినిమా మొత్తం, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని ఫైనల్కి వచ్చిన వరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందన్నమాట. సో మిమ్మల్ని కనెక్ట్ చేసే పాయింట్ అది ఓవరాల్ మూవీ? For me, the character that was I think for me the connecting point was, see, like me, she doesn't have a straight approach. Okay. Like, to prove, you know, sometimes her behavior you cannot understand why she is behaving like that in the movie, again in real life lo also like that. So I think maybe that is a connecting point for me. Yeah. అండ్ కుమారి 21 రిలీజ్ అయినప్పుడు హాల్స్ కంపెనీ రేట్ చాలా పెరిగింది. సో రిలీజ్ అప్పుడు మళ్ళీ హాల్స్ కంపెనీ రేట్ పెరిగే అవకాశం. ప్రొడ్యూసర్ సరికి అడగండి, అదే డిసిజన్ నాది కాదు. సో హాల్స్ వేసుకుంటారా? నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు. సో అంటే సినిమా వరకు చూసుకుంటే, బట్ అది బాగా కనెక్ట్ అయింది కదా పాయింట్, చాలా ఆడియన్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేశారు. I think that was a quirky part of the film that audience accept చేశారు. Yes. అండ్ మీది చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి చాలా అంటే చిన్న పిల్లలాగా క్యూట్గా అనిపించేవి అనమాట. సో చాక్లెట్ కావాలా? సో ఆ డైలాగ్ ఏమని చెప్తారా? Which dialogue do you want me to say? So your favorite dialogue, which one? I think the starting one is one that I've said a lot, but na peru Kumari, na age 21, I'm a female, nannu love cheyadaniki nenu matram saripoda, na background మొత్తం కావాలా. అండ్ మీ వాయిస్తో అప్పట్లో అంటే ఇప్పుడైతే ఇన్స్టా వచ్చాయి, ట్రెండింగ్ వీడియోస్, సో ఇలా ప్రమోషన్స్ అవ్వచ్చు చాలా ఉన్నది, బట్ అప్పట్లో ఓన్లీ డబ్ స్మాష్. సో హీరోయిన్లు ఆ డైలాగ్ చెప్పడం వల్ల, సో నేను ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఆ డైలాగ్స్ చూపిస్తా, సో ఎవరు బాగా అనిపించిందో చెప్పండి. ఓకే, డన్. ఫస్ట్ వన్. Then second one. Pakulana. సో ఇప్పుడు వేలలో ఎవరిది మీకు బాగా నచ్చింది? సుమ గారు. సో సూపర్. సో మీరు ఇప్పుడు ఆ డైలాగ్ నేను చెప్పాను, ఇట్ జస్ట్ ఓకే, బట్ ఐ విల్ సే అంటే ప్రాపర్గా. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐఎమ్ ఫీమేల్, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోదా, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా. సూపర్. అండ్ అంటే స్టార్టింగ్ కుమారి 1 మూవీ సెట్లోకి వచ్చేటప్పుడు డే 1 షూటింగ్, సో ఎలా అనిపించింది? హౌ డు యూ ఫీల్ ఆన్ డే 1? I think the whole movie I was nervous. What day 1? The whole movie I was nervous because this was a very difficult film, and at that time నాకు తెలుగు తెలీదు. Okay. So every day was a struggle. So I think not day 1, the whole film I was always nervous. సో అంటే ఫస్ట్ డే 1 ఎవరికైనా కొంచెం నర్వస్గా ఉంటుంది. నాకు ఫుల్ మొత్తం నర్వస్. ఎలా మేనేజ్ చేసావు? ఓకే, మేనేజ్ చేసేసాను. సో సూపర్. అండ్ అంటే ఓవరాల్ సీన్స్లో ఫైనల్ క్లైమాక్స్ సీన్స్, అంటే ఆ లెటర్ చదివే సీన్స్, అవి బాగా క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయ్యాయి ఆడియన్స్కి. సో మీకు ఆ సీన్స్ మీద ఎలాంటి ఒపీనియన్? See, the climax truly was one of a kind, and it was very, very well written, very, very well shot, and very, very well thought through. That is where the connection was so high. సో అండ్ 10 years అయినా మీరు అలానే ఉన్నారు. సో ఏం తింటారు అంటే మీ డైట్ ప్లాన్స్ అవి ఒకసారి? నేను వేరే ఇంటర్వ్యూలో చెప్తా.
చెప్పరా? ఇప్పుడు ఓన్లీ మూవీ గురించి మాట్లాడుకుందాం, బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది అదర్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా. బిఫోర్ మనం ఆల్రెడీ ఒక 3 ఇంటర్వ్యూస్ చేసాం, No, no, I బట్ ఎప్పుడు అడగలేదు నేను. నో పక్కా ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ కట్ చేసేద్దాం. అండ్ డైరెక్టర్ గారి గురించి చూసుకుంటే, అంటే కొంతమంది డైరెక్టర్లు మనకి స్టార్టింగ్ స్క్రిప్ట్ ఒకలా చెప్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే షూట్ కంప్లీట్ అయ్యేసరికి అది రాకపోవచ్చు. సో మీకు డైరెక్టర్ గారు చెప్పిన స్క్రిప్ట్ ఓవరాల్ మూవీ ఎండ్ ఆఫ్ ది డే ఎలా అనిపించింది? See, I think even if there were changes in this film, it was only for the better. So whatever was narrated to whatever was delivered, that was 100 times better than what was narrated to me. So. అండ్ రైటింగ్ అంటే మరి చెప్పవలసిన అవసరం లేదు, సుకుమార్ గారు. సో ఆయన స్కిల్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం. Exactly. మీకు సుకుమార్ గారు ఎలా అనిపించింది అంతా ర్యాప్? He was, I had very limited interaction, but he was always very sweet and very warm. So very nice to work with. అంటే సక్సెస్ అప్పుడు కూడా చాలామంది అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, సో మన సక్సెస్ మీట్కి రావడం కూడా అప్పుడు జరిగేది అనమాట. సో అంటే కొంతమంది యాక్టర్ని కలిసేటప్పుడు మనకి ఓకే వీళ్ళ నుండి మనం ఒక పాయింట్, యూనిక్ పాయింట్ నేర్చుకోవచ్చు అని అనుకుంటారు. సో మీరు అలా ఏదైనా చేసుకుంటారా? ఎవరితో? ఎన్టీఆర్ గారితో. He's, I think he's my favorite actor in Tollywood. Super. So I really like his personality and how he talks. So I want to learn how he talks. సో మీరు కూడా అలాగే చాలా సెలెక్టెడ్గా మాట్లాడతారా? Yeah, but I like the way he talks because he's also my favorite. I like his voice. I like his way of talking. అండ్ మీ జర్నీలో చూసుకుంటే మ్యామ్ చాలా మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఒక మూవీకి సంబంధం లేదు, అంటే డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. బట్ మీకు అంతగా తెలుగు ప్రాపర్గా రాదు కాబట్టి మీరు సెలెక్షన్ ఏంటి, ఎలా? నాకు తెలుగు వస్తుంది, బట్ ఐ డోంట్ హావ్ ద కాన్ఫిడెన్స్. ఓకే, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయింది, తెలుగు అమ్మాయి అయిపోయారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు. No, I live in Bombay. I don't live in Hyderabad. తెలుగు అమ్మాయి కదా? No, I'm still a Bombay person. బొంబాయి. ఎందుకండి చాలా మంది అంటే తెలుగు అమ్మాయి కావాలి అని అనుకుంటారు, బట్ మీరు తెలుగు అమ్మాయి అవుతారన్నా? No, I want to be who I am. I am very happy to come, do my job and leave. Wow, very professional. Yeah, like I have learned Telugu. నాకు తెలుగు వస్తుంది, చెప్పడానికి వస్తుంది, అర్థం మొత్తం అవుతుంది, బట్ కంప్లీట్గా తెలుగులో మాట్లాడడానికి అంత కాన్ఫిడెన్స్ లేదు. సో అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది మీ సెలెక్షన్స్? అండ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటారా, ఫ్యామిలీ కానీ? So, see, mostly I decide and my manager will decide. And if I want to take an opinion of one friend or someone, maybe that. Otherwise, that's it. సూపర్. సో అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ప్రాజెక్టులు కావచ్చు. సో I have 2 Telugu films up for release. I'm shooting for a Kannada film now, and I'll start shooting for a Tamil film next month sometime. తెలుగు, కన్నడ, తెలుగు. సో No, బిజీ, తమిళ్ బిజీ. Hopefully, fingers. బట్ ఎక్కువగా ఆ తెలుగు ఆడియన్స్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు సినిమా వచ్చినా మీది బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ కోసం ఎక్కువ మూవీస్ ఎందుకు చేయట్లేదు? I have been doing, but I want to do like what I like. So it's not necessary. I don't know. I'm okay with the number of films I'm doing. Yeah. అండ్ రీసెంట్గా కూడా ఒక సినిమా వచ్చింది, వదిలా 2. సో ఆ వదిలా 1లోనే మిమ్మల్ని అసలు డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ వదిలా 2 మంచి బ్లాక్ బస్టర్ అయింది. సో దానిలో అంటే ప్రమోషన్ టైంలో ఎక్కడ కనిపించలేదు ఎందుకు? Because I just did an extended cameo in the film. I was not in the like that is not my film. Odela 1 is my film. Odela 2 is not my film. బట్ వదిలా 2లో మీ ఫిలిం కాకపోయినా మిమ్మల్ని లైన్ చేసుకుంటూనే ఫైనల్ వరకు మనకి తీసుకెళ్లారు ఎక్కువగా. సో అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే 1 అదే షార్టే మీతో తీసుకెళ్లారు. సో అండ్ కూడా మీతోనే కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీగా కొంతమంది ఫీల్ అయ్యారు అనమాట. Thank you. బట్ ఎక్కడ రాలేదు ఏంటి, కనిపించలేదు అని I don't know, maybe the dates like for press like for audio launch and all these things, always there was a date problem. That's why I couldn't. అంటే హెబ్బా గారు ఇప్పుడు మీరు చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు, బట్ ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి రోల్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది మనకి. I don't have that. ఎందుకని? Because I don't know what, like I don't have maybe a full-fledged comedy role. Maybe that is the only dream. Okay. Otherwise I'm very easy and go with the flow and I'll see what I like in that moment. సో అంటే ఈ సినిమా తర్వాత కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా, సో ఇలాంటి సినిమాలు అన్నిటితో ఇంకా అంటే
బాగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ మీకు. ఏ సినిమాలో వచ్చినా ఓకే మా హెబ్బా వస్తున్నారు అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఎలా అంటే ఒకసారి కనెక్ట్ అయిపోతే ఎక్కువ ఆన్ చేసుకుంటారు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావాలి, బ్యాక్ టు బ్యాక్ కనిపించాలి అంటారు. మీరు సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ. No, I'm active, but whatever, see, personal life echo I don't put. Whatever is happening, I put. ఓకే. There is not much that I have to portray, so whatever is there, I do. Just for putting up content, I don't like to put up content. అండ్ మ్యూజిక్ చూసుకుంటే 21కి అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మనం చాలా సినిమాలు అంతకు ముందు కూడా మనం చూసుకుంటే చాలా సినిమాలు విన్నాం. సో ఈ సినిమాకి ఆయన రావడం మనకి ఇంకా ప్లస్ అనుకోవచ్చు. సో ఆయన గారి గురించి చెప్పాలంటే The whole movie, I did not know Sukumar sir, I did not know Randy sir, I only knew of DSP. I wanted to be a part of this film because DSP was giving music. ఓకే. So I was very excited. That was my favorite part of the film. సో అంటే డిఎస్పి గారు మూవీస్ మ్యూజిక్లో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? In this movie or any movie? ఎనీ మూవీ. I like Iddara Mailto album. That's when I first heard of DSP's music. That is still my favorite album of DSP. స్టిల్ నౌ? Yeah, from whatever I have heard, Iddara Mailto is my favorite album of ఓకే. మీ మూవీలో ఏది? In this movie, కుమారి. Bang Bang Bangkok. బ్యాంకా కాదు, భలే ఉంది కదా అది. Yes, it is a very time pass, very entertaining song. యా. సో అండ్ మీరు కూడా సింగర్ అని విన్నాం. No, not at all. No. I will not sing. సో నేను అడగనండి, జస్ట్ చెప్పాను. No. నేను అడగను బట్ చెప్పాను అనమాట. బట్ మీరు పాడితే కొంచెం బాగుంటుంది వినసంపుగా. Not at all. Have you heard me sing? No. నేను పాడొద్దని చెప్తున్నా, బట్ పాడితే బాగుంటుంది అంటున్నా అంతే. No. Right I think now, acting is enough. Chalu. Acting అయితే చాలు. సో చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చాలా చిన్న పిల్లలాగా స్క్రీన్ మీద కావచ్చు ఆఫ్ స్క్రీన్ కావచ్చు ఒకేలా ఉంటారు. అంటే ఏదో అంటారు చూడు, ప్యూర్ హార్టెడ్ అని. Oh, thank you. సో అంటే ఎందుకు ఎక్కడ అలా ఓపెన్గా ఉంటారు అంటే ఇది నేను అని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు, సో ఇలా ఉంటారు. బట్ మీరు అలా ఎప్పుడు ఉండరు. సో హౌ? I don't know. నో. I mean, I don't know. I haven't thought, this thought has not come in my head. I don't know, if somebody pisses me off, I'll show. Nobody's really pissing me off. Once someone pisses me off, I'll show them. మీకు చాలా కోపం అన్నారు ఇందాక వచ్చేటప్పుడు. బట్ ఇన్ని ప్రమోషన్లో నేను చూసుకుంటే నాకు అంటే ఎక్కడైనా వచ్చారు, వర్క్ చూసుకుంటారు, లోపలికి వెళ్తారు, మళ్ళీ ఓకే అన్నప్పుడు వచ్చి కూర్చుంటారు. అంటే ఎక్కడ ఎక్కువగా కోపం చూపిస్తారు? నా స్టాఫ్ మీద. అవునా? Yeah, maybe there, otherwise no. సో ఓకే. అంటే తెలుగులో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? It's a horror film. It's an out horror film. Okay. I'm very excited about that film also. సో మీరు చెప్తుంటే మేము ఎక్సైట్ అవుతున్నాం. సో అంటే కుమారి గురించి మాట్లాడుకుంటే రాజ్ తరుణ్ గారి మీ కాంబినేషన్ చాలా సూపర్ అనిపించింది. అండ్ రాజ్ తరుణ్ కూడా హ్యాట్రిక్ కాబట్టి. సో అంటే రాజ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? He is, see, I did back-to-back 2 films with him after Kumari also. And I think till date I will maintain with whoever I have worked with. I have never been more comfortable working with someone than I have been with him. He helped me through a very important film in my life. He was very easy to work with. He was very supportive and cooperative. Until date, I have not been as comfortable working with anyone as I have been with him. దెన్ అంటే ఇప్పుడు మనం పాజిటివ్ క్యారెక్టర్లో అని చూసుకుంటే అక్కడ అంటే నెగిటివ్ క్యారెక్టర్లో ఒక 3 persons ఉన్నారు. బట్ వాళ్ళది మీరు అంటే ఆఫ్ కెమెరా మీ బాండింగ్ ఒక ఫ్రెండ్స్ అనే ఒక మంచి బాండింగ్. But they are 3 very nice people. They are nowhere close to the character they were playing. They are absolutely very nice, very warm, very sweet people to work with. సో ఒక్కొక్క పర్సన్ గురించి అడుగుతాం. నోయల్ గారితో మీ He's the nicest among the 3. 3లో The nicest is Noel. ఓకే. Sudarshan is the unintentionally funny ga unnaru. That is Sudarshan. Okay. Intentionally funny is Naveen. సూపర్. అంటే ఈ ముగ్గురితో కూడా సెట్లో కూడా చాలా ఫన్గా ఉన్నదంట. Yes. ఆ ముగ్గురికి ఇంకో ఫన్నీయెస్ట్ తోడు మీరు. సో హెబ్బా గారు ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఆ ప్లేస్ అంతా కొంచెం. That depends on my mood. Sometimes I'm very entertaining. Sometimes I want to go to sleep. So it depends on my mood. ఎక్కువ టైం స్లీప్కి ఇస్తారా? Sometimes, yes. ఓకే. గ్లామర్ రహస్యం వచ్చేసింది.
సో ఎక్కువ స్లీప్ ఉంటుంది. సో బ్యూటీ రహస్యం. నాట్ ఎక్కువ బట్ లైక్ సమ్ టైమ్స్. సో ఇప్పుడు చూసుకుంటే రీ రిలీజ్ అనేవి చాలా బాగుంటాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. బట్ రీ రిలీజ్లకి కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. సో మీరు చూసుకుంటే రీ రిలీజ్ కూడా ప్రమోషన్ వచ్చారు. సో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? See, Kumari is a film changed my life. It changed everything for me, not just career-wise. In general, in life, my life became better after this movie. So 20 years tarvata, also when they call me for promotions, I will still come. సూపర్. అంటే 20 years తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకొని పిలవడం కాదు, మీరు గుర్తుపెట్టుకొని రావడం గ్రేట్. Even if they call me 20 years later, I will still be there. Yeah. Whatever I have memory 20 years later, I will say that. But there is no way I will not do the promotion of this film. అండ్ ఇప్పటికి కూడా యూత్కి ఒక పాయింట్ ఉండిపోయింది, లవ్ చెయ్యాలా వద్దా అని. సో ఆ సాంగ్తో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ హెబ్బా గారు ఇవ్వాలి. I'm not the right person to answer this question because నాకు కూడా క్లారిటీ లేదు. ఎందుకని ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వకపోతే మరి 10 years తర్వాత మళ్ళీ 10-20 years తర్వాత చూద్దాం ఏమవుతుంది ఈలోపు. సో అంటే మీ పర్సనల్ లైఫ్లోనే కాకుండా వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు మీరు? లవ్ ఈజ్ సమ్వన్ యూర్ గుడ్ ఫ్రెండ్స్ విత్, యువర్ ఫ్యామిలీ, యువర్ వర్క్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ ఆల్ లవ్ ఫర్ మీ. టూ ఇంటెలిజెంట్. సూపర్. అండ్ అంటే ఈ మీకు ఈ 12 years 10 years జర్నీలో చూసుకుంటే సో మీరు నేర్చుకున్నది ఏంటి ఇండస్ట్రీకి వచ్చి? నథింగ్ ఇస్ పర్మనెంట్. సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ ఆల్సో నాట్ పర్మనెంట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్. బట్ కొంతమంది ఫెయిల్యూర్ని ఎక్కువ తీసుకుంటారు, సక్సెస్ వస్తే ఓ హ్యాపీ పార్టీ అంటారు, బట్ ఫెయిల్యూర్ని తీసుకోలేరు, ఐ మీన్ రిసీవ్ చేసుకోలేరు. See, I have had more failure than success, but I'm still sitting here. I'm still working. So, both are equally, both have taught me their own lessons. So, nothing is permanent. సో ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ రెండు ఒకేలా తీసుకుంటారు. See, obviously success makes me happy. I would be wrong to say that success does not make me happy or failure does not affect me. Of course it affects me. But I don't take both too seriously. ఓకే. సో ఇప్పుడు కుమారి 21 తర్వాత మీరు అంత హ్యాపీగా ఫీల్ అయిన మూవీ అంటే ఏం చెప్తారు? I think Odela. వదిలా. Yes. డిఫరెంట్. No, after like people started taking me more seriously as an actor. ఓకే. So maybe yes, Odela. ఓకే. సో అంటే మీరు ఎక్కువగా ఆడియన్స్ని ఎప్పుడైనా కలుస్తారా పర్సనల్గా స్క్రార్ఫ్ ఇవన్నీ కట్టుకొని? No. ఎందుకంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఇక్కడ చెప్తున్నారు అనమాట మీరు. కొంచెం అంటే ఆడియన్స్ మనసులో ఎలా ఉందో సో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో No, but yes, Odela. సీక్రెట్ ఆపరేషన్ గట్రా ఏమని No, చేస్తారు? no. సో అండ్ ఈ 10 years జర్నీ చూసుకుంటే చాలా ఎన్నో సినిమాలు ఎన్నో చేసాం, బట్ కొంతమంది ఆర్టిస్టులకి ఏంటంటే సినిమాలు చేస్తూ సో రిలీజ్గా అవ్వకుండా కొన్ని ఉండిపోతాయి. సో అలా ఏమైనా మీకు జరిగాయి? షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కాకుండా? See, I will only talk about films that release and have released. If they have not released, then that's not my story to tell. That's the producer's story to tell. ఓకే. అంటే మీ పర్సనల్ లైఫ్లో షూట్ ఏదైనా ఒక మూవీ చేసి ఆగిపోవడం ఏదైనా జరిగిందా? 2-3. Yes. డీటెయిల్స్ నేను చెప్పను. వద్దు, నేను అడగను కూడా. సో హెబ్బా గారిని హర్ట్ చేసే అంత No. But yes, ఐఎమ్ ఆల్వేజ్ no. 2-3 movies it has happened. ఓకే. బట్ అంటే ఒక యాక్టర్కి ఒక సినిమా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మనీ డస్ నాట్ మ్యాటర్, బట్ మనకి ప్రొఫెషనల్గా ఓకే సినిమా చేస్తున్నాం హ్యాపీ అని. సో అది ఆగిపోయినప్పుడు ఆ పెయిన్ అనేది మనకి ఓన్లీ 1% తెలుస్తుంది. సో Obviously it is sad and it is heartbreaking, but it's not just about me, no. The producer's money, the director's vision, the cameraman, other actors. There are so many other people who are still like equally losing out the project. So I try to look at it from, it's not just my loss, it's a collective loss. That's. సో అంటే ఇప్పుడు కుమారి సినిమానే చూసుకుంటే చాలామంది ఇప్పుడు బేబీ సినిమాలో ఆవిడని నెగిటివ్ ఎలా అనుకున్నారో అంత హిట్ అయినా హీరోయిన్ని నెగిటివ్గానే తీసుకున్నారు. కుమారి సినిమాలో కూడా అంటే నెగిటివ్గా ఎక్కువ చూశారు, సో బోల్డ్ అండ్ నెగిటివ్ అని. సో దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? To be honest, I don't think any person is fully positive or fully negative.
So I looked at that movie, that character also like that only, that she had, I don't think Kumari was negative. I think she was just bold and she was just different. More than negative, she was different. So I think that is a lot of people in life. ఓకే, So yes, that's how I viewed it. వెరీ కూల్ అండ్ కంపోజ్డ్గా చెప్పేస్తాను. అండ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఈ యాక్టర్తో యాక్ట్ చేయాలి, So many, I want to work with so many of them. సో మనీ, ఒక 3-4 చెప్తారా పేర్స్ ఏం? Junior NTR, Nani, Priyadarshi, and who else? And Venla Kishore. ఓకే, దెన్ నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రియదర్శి గారు, ఈ ముగ్గురు గురించి ఒక్కొక్కరి గురించి అడుగుతాను. మీ సినిమాల్లో కానీ వాళ్ళ సినిమాల్లో కానీ మీ ఇద్దరు కాంబినేషన్లో వస్తే బాగుంటుంది అనే సినిమా చెప్పండి. ఫస్ట్ నాని గారు. Dasra. దసరా. ఓ, ఆయన కెరియర్లోనే డిఫరెంట్ సినిమా. సో ఎన్టీఆర్ గారు. Any movie. Just take me in any movie. ఇది కదా కావాల్సింది, ఆ ఫ్యాన్స్ కూడా అలాగే అంటారు ఇంకా. సో సూపర్. అంటే ఆయన చూసుకుంటే ఏ మూవీ అయినా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్, స్టూడెంట్ నెంబర్ 1 నుండి తీసుకుంటే మూవీ Any is fine with me. యా. సో ప్రియదర్శన్. See, two, there is, I know that film didn't do well, but in a nicer way, I would have liked to be a part of that film, Darling. ఓ I know that film didn't do well, యా. but the plot of this concept I liked. యాక్చువల్లీ ఆ డార్లింగ్ మూవీలో ఆవిడని చూస్తున్నంత సేపు కూడా మీ వేరియేషనే కనిపిస్తుండేది. ఎందుకంటే ఒక సినిమా వేరే సినిమాలో సేమ్ హెబ్బా పటేల్ అదైతే అలా ఉన్నారు అని అనిపించింది అనమాట చాలా. So maybe something like that. Yes. సో అండ్ ఫైనల్లీ వెన్నెల కిషోర్ గారు అంటే కామెడీ. Any, Comedy. just take me in any movie with him. సో అంటే ఆయన అంటే కామెడీ ఎక్కువ, మీరు కూడా చాలా కామెడీ పండిస్తారు. ఇద్దరు ఆ కాంబినేషన్లో ఒక కామెడీ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Yes, that. Thank you. సూపర్. సో ప్రొడ్యూసర్ గారికి చెప్పేద్దాం. సో ఇద్దరు కాంబినేషన్లో అయితే అబ్బా గారు రెడీ, కిషోర్ గారు రెడీ అని ఇస్తే మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయడానికి రెడీ, అంతే కదా? మీ ఇష్టం, మీరు చెప్తే అదే, that time I'll come. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఫైనల్లీ 10th అయితే రిలీజ్ అవుతుంది, రిలీజ్. సో ఎలా అనిపిస్తుంది అండ్ వాళ్ళకి ఏం చెప్తారు? Kumari 21F is re-releasing after 10 years on the 10th of July. I'm really excited. I hope the audience, మీరు first time ఎలా receive చేశారు, మళ్ళీ with the same love, with the same affection, with the same warmth you all will receive us. I hope 10th July it's releasing in theatres. సో మేబీ పాసిబుల్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నియర్ పీపుల్ దగ్గరలో చూస్తారు. సో మూవీ థియేటర్లో కూడా అందరం కలిసి ఒకసారి చూద్దాం. అండ్ ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ ఏమంటే, నేను డైలాగ్ చెప్పను. కాదు అది రాస్తారు అంటారు కదా అబ్బాయిలకి, సమ్ డైలాగ్ ఉంటుంది ఏంటి, అప్పుడు మీరు నాకు చాక్లెట్. గుర్తు లేదు. నిన్న 10 years మీకు గుర్తుందా? 10 years ముందు మీరు ఏం చేశారా? నాకు లేదు, బట్ మీకైతే టూ ఇంటెలిజెంట్. నో నేను లేదు. ఎవరు చెప్పారు మీకు? సో ఐ లైక్ యువర్ స్మైల్ అండ్ కీపింగ్ స్మైలింగ్ ఎవ్రీ టైమ్, ప్యూర్ ఆనెస్ట్లీ ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ.